సో చాలా మంది వీడియోస్ లో కమెంట్స్ పెడుతున్నారు, బ్రదర్ ఈ డ్రోన్ ఎక్కడ తీసుకున్నారు, ఈ డ్రోన్ ప్రైస్ ఎంత అని. సో ఈ వీడియోలో ఎలాగైనా డ్రోన్ గురించి చెప్దామని డ్రోన్ బాక్స్ కూడా తీసుకొచ్చాను. ఈ డ్రోన్ వచ్చేసి DJI Neo 2 ఫ్లైమోర్ కాంబో. సో ఫ్లైమోర్ కాంబో అంటే మనకు దీంతో పాటు యాక్సెసరీస్ కూడా వస్తాయి అనమాట, లైక్ రిమోట్, బ్యాటరీస్ అండ్ ఎక్సెట్రా. ఇది అనమాట నా DJI Neo 2 అండ్ ఇది బ్యాటరీ. నేను ఇది బ్యాటరీని ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో వన్స్ మనం బ్యాటరీ ఇన్స్టాల్ చేసి ఇక్కడ డబల్ ట్యాప్ ప్రెస్ చేయగానే ఈ కెమెరా కూడా కాలిబ్రేషన్ చేసుకుంటుంది. సో వన్స్ ఇది టర్న్ ఆన్ అయినాక మనం ఈ గింబల్ అనేది అస్సలు డిస్టర్బ్ చేయదు. ఈ గింబల్ అనేది 3 యాక్సెస్ గింబల్ అనమాట ఇది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ మొబైల్ తో ట్రై చేస్తాను, RC తో ట్రై చేస్తాను, అండ్ వితౌట్ మొబైల్ అండ్ RC కూడా ఎలా ఫ్లై అవుతుందో మనం చూసాం. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంటది అనమాట. అండ్ ఈ కెమెరాలో మనకు మంచిగా కనపడట్లేదు. ఈ డిస్ప్లేలో మనము ఐడెంటిఫై చేయొచ్చు మనం ఏ మోడ్ సెట్ చేసుకున్నాం అనేది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనము నావిగేట్ చేసుకోవచ్చు మనకి ఏ ఆప్షన్ కావాల్సింది అనేది. అండ్ మనకు కావాల్సిన ఆప్షన్ ఓకే అయినాక ఇది మనం ప్రెస్ చేయాలన్నమాట. ఫ్లై అవుతున్నప్పుడు మనం దీన్ని స్టాప్ చేయాలంటే వీ హ్యావ్ టు జస్ట్ షో దిస్ హ్యాండ్. సో వన్స్ అది హ్యాండ్ చూసుకొని ఆటోమేటిక్ మన చేతిలో ల్యాండ్ అవుతుంది. ద కేర్ఫుల్ థింగ్ విచ్ వీ నీడ్ టు డూ ఇస్ ఇది వితౌట్ రిమోట్ అండ్ మొబైల్ తో అయితే యూజ్ చేయకండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ డ్రోన్ ని మొబైల్ తో ఎలా ఆపరేట్ చేయాలో చూసాం. ఈ డ్రోన్ ని మొబైల్ లో ఆపరేట్ చేయడానికి ఫస్ట్ వీ నీడ్ టు ఇన్స్టాల్ అప్లికేషన్ కాల్డ్ DJI Fly యాప్. ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మనం ఈ డివైస్ ఐడిని కనెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ దట్స్ సో ప్రాసెస్. ఎవరు థర్డ్ పర్సన్ హెల్ప్ లేకుండా జస్ట్ ఒక మొబైల్ యూజ్ చేసుకొని రికార్డ్ చేసుకుంటూ మనం ఈ డ్రోన్ ని యూజ్ చేస్తాం అనమాట. యా, సో ఇది మన సైట్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న వాయిస్ వచ్చేసి నా డ్రోన్ లో నుంచి రికార్డ్ అవుతుంది అనమాట. ఈ రికార్డింగ్ కూడా 4K 60 FPS లో రికార్డ్ అవుతుంది. సో మనం ఫర్దర్ గా మనం ఏమైనా ఎడిట్ చేసుకోవాలి, వీడియోలో మంచి ఎడిట్స్ రావాలి అంటే మనం 4K 60 FPS కూడా యూజ్ చేసుకొని ఈ వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్ ఆప్షన్ మనం RC రిమోట్ కంట్రోల్ యూజ్ చేసుకొని ఈ డ్రోన్ ని ఎలా ఆపరేట్ చేయాలో నేను మీకు చూస్తాను. సో ఇది వచ్చేసి DJI RC N2 అనమాట. ఈ RC N2 లో మన జాయిస్టిక్స్ ఉంటాయి అండ్ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. బట్ కొన్ని DJI RC N3 దీనికంటే అడ్వాన్స్ వర్షన్స్ లో మనకి ఇక్కడ డిస్ప్లే కూడా దొరుకుతుంది అనమాట. సో ఇదే డిస్ప్లే వితౌట్ కనెక్టింగ్ ఎనీ థర్డ్ పార్టీ మొబైల్ డివైస్. మీకు అక్కడ స్క్రీన్ అయితే దొరుకుతుంది. అదే స్క్రీన్ లో మీరు జస్ట్ ఈ డ్రోన్ ని రియల్ వ్యూ, డ్రోన్ కెమెరా వ్యూని అనేది మనం అక్కడ చూడొచ్చు. సో ఇది అనమాట. మొబైల్ ని కనెక్ట్ చేశాను. బట్ జాయిస్టిక్స్ వచ్చేసి ఇక్కడ మన కింద ఉంటాయి. ఇది వీటిని తీసుకొని ఇక్కడ మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టు ఇది పవర్ బటన్. ఈ పవర్ బటన్ ని డబల్ ట్యాప్ చేయాలి. ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుందంటే మన రిమోట్ కంట్రోల్ అయితే ఆన్ ఉందన్నట్టు. సో నేను అక్కడ డ్రోన్ అక్కడ ప్లేస్ చేశాను. అండ్ ఇప్పుడు నేను ఈ రిమోట్ కంట్రోల్ యూజ్ చేసుకొని ఆ డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తాను అనమాట. ముందుగా ఈ 2 జాయిస్టిక్స్ ని మనం కిందికి పుల్ చేసాం. కిందికి పుల్ చేయగానే మనకు డ్రోన్ అనేది ఆన్ అవుతుంది. అండ్ ఈ ఆప్షన్ యూజ్ చేసి నేను డ్రోన్ పైకి లాగుతాను. సో ఇది ఒక 1 మీటర్ హైట్ వెళ్ళగానే బై డిఫాల్ట్ హోమ్ పాయింట్ అనేది ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. సో ఒకవేళ ఈ ఆప్షన్ మనకు ఎనేబుల్ లేదంటే మనం మళ్ళీ మన సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. సో నథింగ్ టు వరీ. సో ఈ రిమోట్ కంట్రోల్ యూజ్ చేసుకొని నేను డ్రోన్ ఎంత దూరం వరకు తీసుకెళ్తున్నానో మీరు చూడొచ్చు. రికార్డ్ బటన్ యూజ్ చేసుకొని రికార్డ్ చేస్తాను అనమాట. మీరు చూస్తున్న వ్యూ వచ్చేసి నా డ్రోన్ వ్యూ. ఓకే, యా, ఇప్పుడు నేను అన్నట్టు 100 మీటర్స్ కంటే ఎక్కువ నేను ఫ్లై చేయలేను. $48 మీటర్స్ హైట్ అయితే వెళ్ళాను. సో ఈ డ్రోన్ ని నేను ఒక దూరం పంపించదలుచుకోలేదు. ఎందుకంటే ఈ డ్రోన్ ని ఎంత దూరం పంపితే అంత రిస్కియర్ కూడా. ఫర్ సపోజ్ నేను ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కానీ, సైక్లింగ్ చేసినప్పుడు కానీ, బైకింగ్ చేసినప్పుడు కానీ, ఇలాంటి ట్రావెలింగ్ చేసినప్పుడు ట్రావెలింగ్ బ్లాగ్స్ లో ఈ డ్రోన్ అనేది చాలా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు కెమెరామ్యాన్ ని హైర్ చేయలేని వాళ్ళు, రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ డ్రోన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ డ్రోన్ ని మనం ఫ్లై చేసే ముందు ఫస్ట్ థింగ్ మనం ఫాలో అయ్యే స్టెప్స్ ఏంటంటే DGCA అప్రూవ్డ్, అంటే లైక్ DGCA అప్రూవ్డ్ ఏరియాస్ ఉంటాయి అనమాట. కొన్ని ఏరియాస్ ఓన్లీ ఆ ఏరియాస్ లోనే మనము ఈ డ్రోన్ ని ఫ్లై చేయాలి. అన్నెసెసరీగా ఎక్కడంటే అక్కడ డ్రోన్ ఫ్లై చేసి రిస్క్ తీసుకోకండి. అనవసరంగా మీరు
పోలీస్ కేసులో వాటిలో కూడా పడాల్సి వస్తుంది. ఒకవేళ మీరు బిగినర్ అయితే మీరు డ్రోన్ నేర్చుకోవాలి, డ్రోన్ అనేది ఎలా ఫ్లై చేయాలి, రియల్ లైఫ్ లో డ్రోన్ ని ఫ్లై చేసి ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే యూ గో విత్ దిస్. అన్నెసెసరీగా మీరు డీజే మినీ 4 Pro 5 Pro కొనేసి ప్రొపైలర్స్ అనేది వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న చూసినారా, ఇవే అనమాట మన ప్రొపైలర్స్. ఈ ప్రొపైలర్స్ అనేది చాలా రేర్, అక్కడ మార్కెట్ లో దొరకడం కష్టం. సో ఈ డ్రోన్ అనేది ఇండియాలో బ్యాన్. ఈ డ్రోన్ మనకి ఎక్కడ పర్చేస్ చేయలేము, ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు డ్రోన్ ఫ్లై చేయాలి అని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతే యూ బెటర్ గో విత్ ద బేసిక్ వర్జన్ విచ్ ఇస్ కాల్డ్ DJI Neo 2 ఆర్ Neo. సో మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా డ్రోన్ పర్చేస్ చేయాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఈ రివ్యూ ఎలా ఉందో మీరు డెఫినెట్లీ కమెంట్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి.